ఆస్ట్రాలజీలోకి ఎట్లా వచ్చారు మీరు? ఏంటి? ఆస్ట్రాలజీలోకి వచ్చారనేది ఏంటంటే అది ఆల్రెడీ చాలా వీడియోస్లో చెప్పుకున్నాను. బట్ ఒక పాయింట్ చెప్తాను. ఎందుకంటే బేసిక్గా నేను ఒకప్పుడు బాగా నాస్తికున్నాను అనమాట. దేవుని అస్సలు నమ్మేవాడిని కాదు. దేవుని అస్సలు నమ్మే కాదు. నా అదర్ సైడ్ ఆఫ్ ద కాయిన్ వేరే లెవెల్లో ఇది ఏం జరిగింది అంటే, నాకు ఆఫ్టర్ మ్యారేజ్ నాకు కొడుకు పుట్టాడు. కొడుకు పుట్టిన తర్వాత వాడికి జాతకం చూపిద్దాం నాకేం ఇంట్రెస్ట్ లేదు. మా బ్రదర్ మా బ్రదరు తిరుమలలో చూయించాడు. అతను బాగా నమ్మేవాడు. మిమ్మల్ని కలవాలంటే మీ బ్రదర్ నాకు అసలు అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు తెలుసా. తర్వాత మనం బాగా మాట్లాడుకున్నాం కదా. సో అతను జాతకాన్ని చూయించాడు తిరుమలలో. చూయించిన తర్వాత ఏమైందంటే, అక్కడ జ్యోతిష్యుడు ఆ జాతకాన్ని చూసి చెప్పాడు, ఈ అబ్బాయికి మాటలు రావు అని చెప్పాడు. తను వచ్చి నాకు చెప్పాడు, తనకి మా పిల్లగానికి మాటలు రావు అని చెప్తే, ఎట్లా ఇది పాసిబిలిటీ అయినా అనుకున్నాను. నిదానంగా టైం ఇస్ గోయింగ్ ఆన్, నిజంగా వాడికి మాటలు రాలేదు. అప్పుడు నాకు అర్థమైంది ఎట్లా చెప్పగలిగాడు అని. అయినా ఆయన ఎందుకు లేదు చెప్పి డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ రకరకాల టెస్ట్ చేసేసి కొంచెం డిలే ఉంది తనకి, స్పీచ్ డెవలప్మెంట్ ఇవన్నీ ఉన్నాయి, కొంచెం చాలా హార్డ్గా ఇది చేయాలి అని చెప్పి అప్పుడు నాకు ఒక స్పృహ కలిగింది అనమాట. ఓకే, ఇన్ని టెస్టులు చేసి కనుక్కున్న డాక్టరు ఆయన ఊరికే పేపర్ ఇలా చూసి ఎలా చెప్పగలిగారు అని నాకు స్ట్రైక్ అయ్యింది. ఓకే, సో అప్పటి నుంచి నేను ఇంకా ఆస్ట్రాలజీలోకి వచ్చేసాను. ఇంకా దీంట్లోనే ఎక్కువగా డెప్త్గా వెళ్ళడం ద్వారా రకరకాల. ఇంకా నిజంగా అంటే నా లైఫ్ బయటకు తెలిసిన చాలా తక్కువ అయినా కూడా మీరు ఇన్ డెప్త్ మొత్తం పాయింట్ టు పాయింట్ చెప్పారు. సో నాకు అంటే ఇప్పటివరకు బేసిక్లీ నాకు ఆస్ట్రాలజర్స్ని కలిశాను అంతా ఓకే, బట్ వాళ్ళు చెప్పింది ఏది నాకు జరగలేదు. బట్ మీరు చెప్పిన తర్వాత కామ్యాకకి వెళ్ళిన తర్వాత నా లైఫ్ చాలా చేంజ్ అయింది బేసిక్లీ. అంటే దిస్ అ డ్రాస్టిక్ చేంజ్. సో దానివల్ల ఇంకా తెలుసుకోవాలి అని నాలో కూడా ఒక ఇంట్రెస్ట్ వచ్చింది. సో బేసిక్లీ 8th పొజిషన్లో గురువు ఉన్నారు. సో ఆ 8th పొజిషన్లో గురువు ఉండడం వల్ల ఇంపాక్ట్ మంచిగా ఉంటుందా చెడుగా ఉంటుందా ఏంటి, లైక్ అనుకున్న పనులు జరుగుతాయా లేదా? సో 8th పొజిషన్లో గురువు ఉన్నప్పుడు బేసిక్గా డిపెండ్స్ ఆన్ లగ్న, ఈ జాతకం అనేది, ఈ జాతకం రిజల్ట్స్ అనేది మారుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు మీకు చూడండి, మీ లగ్నానికి ఆయన 8th గురువు తన స్వక్షేత్రంలోనే ఉంది. దానివల్ల ఎటువంటి ట్రబుల్స్ ఉంటాయంటే, మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి. ఏవి వస్తాయంటే డయాబెటిక్, ప్రీ డయాబెటిక్, షుగర్ వస్తాం కదా. సో అట్లాంటివి మనకు ఖచ్చితంగా అంటే మన జీవితంలో కొంచెం మన లైఫ్లోకి ఎంటర్ అవుతాయి. ప్రీ డయాబెటిక్ అంటే డయాగ్నోజ్ అవ్వడము ఇలాంటి, అందులో లివర్కి సంబంధించినది. ఈ 2 ఆస్పెక్ట్లలో షూర్గా జరుగుతుంది. యాక్చువల్లీ ఇది ఎవరికి తెలియదు, మా షూట్ వాళ్ళకి తప్ప. నేను ఒక సీరియల్ చేస్తున్నప్పుడు నాకు లో షుగర్ వచ్చి పడిపోయాను. నేను లైక్ 40కి వెళ్ళిపోయింది షుగర్, 40కి వెళ్ళిపోయింది. నేను సడన్గా సీన్ చేస్తున్నా పడిపోయా. అప్పుడు బేసిక్లీ లో షుగర్ డిటెక్ట్ అయింది. తర్వాత నార్మల్ అయిపోయింది, మెడికేషన్ తీసుకున్నా. బట్ రిలేటెడ్ ఖచ్చితంగా ఇస్తాడు గురువు. మొన్న ఇట్లాంటిది ఒక కేసు కూడా వచ్చింది అనమాట. క్లయింట్ నేను చూసాను, షుగర్ ఉంటానంటే లేదండి అన్నారు ఫస్ట్. తర్వాత లేదండి మీకు ఉండాలి ఖచ్చితంగా అంటే అవునండి ఈ మధ్యనే ప్రీ డయాబెటిక్ అనేది డయాగ్నోస్ చేశారు అని చెప్పాడు. సో గురువు ఈజీగా మనం కనుక్కోవచ్చు గురుస్థానాన్ని బట్టి. హెల్త్ రిలేటెడ్గా లివర్ కూడా డ్యామేజ్ అవుతాం, లివర్కి సంబంధించిన రిలేటెడ్ ఇష్యూస్. అండ్ ఫ్యాట్, ఈ ఫ్యాట్ మనకంటే మీరు స్లిమ్గా కనపడచ్చు, కానీ ఇక్కడ ఫ్యాట్ ఈ వాల్స్ లో ఫ్యాట్ పేరుకొని ఉంటది అంటారు కదా. యూజువల్లీ నాకు హై కొలెస్ట్రాల్ ఉంది బాడీలో, బట్ ఐ హ్యావ్ హై కొలెస్ట్రాల్. చూడడం సన్నగా కనిపిస్తాను కానీ తినే ఫుడ్ అంతా బేసిక్లీ జంకే కాబట్టి ఐ హ్యావ్ కొలెస్ట్రాల్. మరి అష్టమంలో గురువులో ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటాయి హెల్త్ రిలేటెడ్. ఇక లైఫ్ లో ఎలా ఉంటాయి అంటే, సేవింగ్ జోన్ అనేది ఉండదు వీళ్ళకు, పెద్దగా ఉండదు. అంటే సేవింగ్స్ ఎంత మనం ప్రాపర్ గా ఎంతో కష్టపడి డబ్బులు సంపాదిస్తాం కానీ సేవింగ్స్ ఉండవు, ఇలా రావడం ఇలా కోణం. స్థిరాస్తుల విషయంలో కూడా ఇట్లే జరుగుతుంది. ఎందుకంటే గురువు స్థితికారకుడు. ఆ స్థితికారకత్వంలో కూడా ఆస్తులు కూడా మనకు పెద్దగా ఎరువు చేసేసి దానితో కోటలు కట్టేది ఏమీ ఉండదు. అది గురువు ఇచ్చే రిజల్ట్స్ అట్లా ఉంటాయి అన్నమాట, ఎస్పెషల్లీ అష్టమంలో ఉన్నప్పుడు. మరి గురువుకి ద బెస్ట్ పొజిషన్స్ అంటే 5th, 9th, 11th డిపెండ్స్ ఆన్ ద లక్. వెరీ వెరీ గుడ్ రిజల్ట్స్ ఉంటాయి.
ఓకే. పంచమంలో గురువు ఉన్నప్పుడు ఈవెన్ మనకు సుపుత్ర యోగము అని కూడా అంటారు అనమాట. ఆ యోగం కూడా వస్తుంది. ఓకే. మంచి యోగం వస్తుంది. సో శని దీని గురించి మాట్లాడాలి, ఎందుకంటే బేసిక్లీ శనిదేవుడికి నేను చాలా ఇష్టం అనుకుంటా, నాతోనే ఉంటారు. సో నాకు 9th పొజిషన్ లో ఉంది. సో సో ఇక్కడ మీకు పొజిషన్స్ అయితే 9th తీసుకునే కంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది మీకు 6th లాడు ఆయన 6th అండ్ 7th లో ఆక్యుపైడ్ ఏది కేతు. సో 6th ఆయన ఓన్ హౌస్. ఓకే. సో 6th లాంటి సాటర్న్ నీచ పడిపోయినాడు. 6 బెనిఫిషియల్ రిజల్ట్ ఇస్తాడు సాటర్న్. కానీ ఇక్కడ ఏమైంది, సాటర్న్ మీకు నీచ పడిపోయినాడు, కంప్లీట్ గా మేషరాశిలో స్థితమై ఉన్నాడు మీకు స్టార్టింగ్ లోనే నెంబర్ 1 అనే బాక్స్ లో. దానివల్ల ఏమవుతుందంటే ఎస్పెషల్లీ కుంటు విషయంలో 6 అంటేనే కుంటు అనమాట. ఆహార అలవాట్లు, ట్రావెలింగ్, ఇదంతా కూడా మనకు 6 లోనే ఉంటుంది. మన యొక్క అనారోగ్యము ఓకే. ఇవన్నీ 6 లోనే ఉంటుంది. దీని ప్రకారం మీరు చూడండి, మీకు నాన్ వెజిటేరియన్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. అదే సాటర్న్ అక్కడ నీచ పడిపోకుండా బాగా ఉన్నాడు అనుకోండి ఓన్ హౌస్ లో, మీకు ఇట్లాంటి నాన్ వెజిటేరియన్ అలవాటు జోలికి మీరు వెళ్ళేవారు కాదు. అసలు బేసిక్లీ నాకు ఈ అలవాటు ఎందుకు వచ్చిందో కూడా నిజంగా తెలియదు. మా ఇంట్లో టచ్ వుడ్ ఎవరు తినరు అసలు, మా ఇంట్లో నాన్ వెజ్ అనేది తినరు. నేను ఒక్కదాన్ని తింటా మా ఫ్యామిలీలో, ఇంకెవరు తినరు. అదే బికాస్ ఆఫ్ సాటర్న్ అన్నమాట ఇదంతా జరుగుతుంది. ఇక తర్వాత షష్టమాధిపతి శని ఆధిపత్యం వహించినప్పుడు కూడా మనకు డైజెస్టివ్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వస్తాయి ఇందులో షూర్గా గా. అంటే మీకు 2 కారకత్వాలు, ఒకటి జూపిటర్, ఒకటి సాటర్న్, ఈ ఇద్దరే మీకు ఆరోగ్యానికి దెబ్బ. ఓకే. ఇదైతే గా. అంటే హెడ్ ఏక్స్ కొంతమంది అనుకోవచ్చు, ఎవరైనా చూసేవాళ్ళు ఇవన్నీ మామూలు జనరల్ గా ఉంటాయి కదా, దీంట్లో ప్రత్యేకత ఏముంది, హెడ్ ఏక్స్ ఇవన్నీ ఉండేవి కదా అంటే స్పెసిఫిక్ గా ఇవే టార్గెట్ అవ్వాలని ఉంటుంది జాతకం. ఓకే. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క రకాల డిసీజెస్ ఉంటాయి. అవును. మరి వాళ్ళకు ఇవన్నీ ఉండవు కదా, డిఫరెంట్ కొంతమంది హార్ట్ రిలేటెడ్ ఉంటాయి. ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్దాం అనుకుంటున్నా. మా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ లైక్ ఆయన అసలు బయట జంక్ ఫుడ్ తినరు, ఎక్సర్సైజ్ చేస్తారు ఇంట్లో, అది కూడా ఇంట్లో కూడా అంత హెల్తీ ఫుడ్ తింటారు. బట్ ద ఏజ్ ఆఫ్ 45 to 50 మధ్యలో హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. సో అది ఎవరికి తెలియదు ఎందుకు చనిపోయారు. ఈ మధ్య ఏదో చాలా హార్ట్ అటాక్స్ వస్తున్నాయి, చాలా స్లిమ్. సో అవును. సో జాతకం ప్రకారం ఇదంతా జరుగుతుంది. జాతక ప్రకారమే ఇదంతా ఎవ్రీథింగ్ కూడా ఆ రూల్స్ బేస్ చేసుకుని మనకు ముందరికి వెళ్తా ఉంటుంది అనమాట. మీ జాతకంలో శని మరియు ఇందాక 6 గురించి మాట్లాడితే ఇది గ్రహవర్జితం కూడా అయింది. 6 ఆ గ్రహవర్జిత శని పోయి మనకు మేషరాశిలో నీచి పడిపోయి. ఓకే. మాట్లాడు. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.